నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో ఘనంగా రథసప్తమి వేడుకలు. వైకుంఠపురం దేవస్థానంలో స్వామి సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం. ఘనంగా జరుగుతున్న శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు. మంగళవారం వేడుకగా జరిగిన వసంతోత్సవం. క్యాన్సర్ వ్యాధిపై విద్యార్థినీలకు అవగాహన సదస్సు. ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చన్న డాక్టర్ శారద. అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ పీఠాధిపతిగా ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ ఈ నెల 8వ తేదీన పీఠాధిరోహణ చేస్తున్న సందర్భంగా ఎస్ న్యూస్ తో స్వామీజీ ముఖాముఖి. విశేషమైన రథసప్తమి పర్వదినాన్ని మంగళవారం ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రథసప్తమి అంటే సూర్య భగవానుని పూజించే పండుగ. మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నాయంటే అందుకు కారణం సూర్య భగవానుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. రథసప్తమి అత్యంత పుణ్యప్రదమైనదని, సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజని పండితులు చెబుతున్నారు. ఇంతటి విశిష్టమైన రథసప్తమి పర్వదినాన్ని తెనాల్లో ఘనంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. తెనాల్లో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో రథసప్తమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై స్వామివార్లను ఊరేగించారు. 7 గుర్రాల రథంపై ఆసీనులైన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. రథసప్తమి విశిష్టతను, కార్యక్రమ వివరాలను అర్చకులు తెలియజేశారు. తెనాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి సందర్భంగా మాఘశుద్ధ పంచమి సప్తమి ఈ రోజున స్వామివారికి సూర్యప్రభ వాహనంతో పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని గ్రామోత్సవానికి బయలుదేరుతున్నాం. తెనాలి వాస్తవ్యులు శ్రీ తాడిపోయిన మల్లికార్జునరావు గారు, వారి కుమారులు వీరరాఘవులు, శ్రీనివాసరావు, సాంబశివరావు గారు ఈ ఉత్సవమూర్తుల్ని చేయించారు, సమర్పించారు. వారికి మొదటిసారిగా మనం ఈ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవానికి బయలుదేరుతున్నాం. శ్రీ భద్రావతి సహిత భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు తెనాలిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వసంతోత్సవం ఎంతో వేడుకగా నిర్వహించారు. స్థానిక షరాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయ వద్ద నుండి సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపుతో పాటు వసంతోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలు విశేషంగా ముస్తాబు చేసిన వాహనాలపై స్వామి అమ్మవార్లు ఆశీస్సులై పుర వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా నిర్వహించగా సాయంత్రం పులి వాహనోత్సవం, రాజాదిరాజ వాహనోత్సవం నిర్వహించారు. మంగళవారం రాత్రి 8 గంటలకు సహస్ర దివిటీల ఉత్సవం, కీలుగురం వాహనోత్సవం జరగనుంది. శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపర్తి శివ సత్యనారాయణ వరప్రసాద్, శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం గౌరవాధ్యక్షులు జొన్నాదుల మహేష్, గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట్, అధ్యక్షులు తిరువిధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కరరావు, కోశాధికారి గట్టుబాల శ్రీనివాసరావు, ఉత్సవ నిర్వహణ కమిటీ చెన్నం హరిగోపాల్, జొన్నాదుల మదన్మోహన్ రావు, ఆకురాతి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి, తాడిపత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారి వసంతోత్సవం, రాత్రికి కిలుగురము శాస్త్రదీవుడోత్సవం ఉంది. సంగీలందరూ కూడా తప్పకుండా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.
స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం వసంతోత్సవం సందర్భంగా స్వామివారి సూర్యప్రభ వాహనంపై భద్రావతి అమ్మవారు భావన స్వామివారు గ్రామోత్సవం జరుగుతుంది. కావున సంఘీలందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన కోరటమైనది. అలాగే రాత్రి 9 గంటలకు సహస్రదీవిటి ఉత్సవం కీలుగురం పైన స్వామివారి అమ్మవారు గ్రామోత్సవం, దానికి కూడా సంఘీలందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాల్సిన కోరటమైనది. ప్రపంచ క్యాన్సర్ డేని పురస్కరించుకుని D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ డి శారదా కొత్తపేటలోని మున్సిపల్ బాలికల హైస్కూల్లో మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని స్కూల్ హెచ్ఎం ఎస్ రాజ్యలక్ష్మి పర్యవేక్షించారు. ప్రపంచ క్యాన్సర్ డేను పురస్కరించుకుని D3 శారదా సర్వీసు సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో క్యాన్సర్పై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారద ముఖ్య అతిథిగా పాల్గొని క్యాన్సర్ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన పలు అంశాల గురించి అవగాహన కల్పించారు. 9 నుండి 14 సంవత్సరాలు గల బాలికలు 2 డోసులు HPV వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె చెప్పారు. తద్వారా భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అరికట్టవచ్చు అని ఆమె తెలియజేశారు. అదేవిధంగా 45 సంవత్సరాలలోపు మహిళలు 3 డోసుల HPV వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్ శారద తెలియజేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్ గురించి పలు అంశాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థినులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొనగా కనపర్తి బెనహర్, BTVS నారాయణ, AV ప్రసాద్, ఆలపట్టి వెంకటేశ్వరరావు కూడా పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ రోజు మనం ఎందుకని ఇవాళ గ్యాదర్ అయ్యాము అంటే వరల్డ్ క్యాన్సర్ డే. ఈరోజు మరి డేస్ వచ్చినప్పుడు ఎందుకని మనం ఒకరినొకరు చర్చించుకుని, అంటే దీనిలో తెలిసిన సమాచారము తెలియని వాళ్ళకి మేము కనుక ట్రాన్స్ఫర్ చేస్తే రాబోయే రోజుల్లో జబ్బులు అనేవి ఆపేయగలుగుతామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. అంటే ఎప్పుడైనా మనం ఒక సభని అరేంజ్ చేసుకున్నా, మీటింగ్ అరేంజ్ చేసుకున్నా ఒక ఎజెండా అనేది ఉంటుంది. సో ఈరోజు టాపిక్ ఏంటి, క్యాన్సర్ని ఆపేసేయాలి. వచ్చిన తర్వాత మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకుని తర్వాత ఆ ట్రీట్మెంట్లు తీసుకుని, అంటే అది ఒక నరకప్రాయమైన లైఫ్ ఉంటుంది. ఆ వచ్చిన పేషెంట్కి మాత్రమే తెలుసు అది ఎంత బాధ అనేది. అది అంతా దాన్ని ఆ మురికి కుటుంబానండి నరకంలో దాన్ని వెళ్లకుండా 100% ఆడపిల్లల్ని బయట వేసే మార్గాలు ఉన్నాయి. మరి అంత మంచి మార్గం ఉన్నప్పుడు మనకి అవగాహన రాహిత్యం మూలాన స్త్రీలు అనేవాళ్ళు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకని దాదాపు నేను 2009 నుంచి కూడా దీన్ని ఉధృతంగా తెనాల్లో చేయడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపు 80,000 మంది మహిళలకి మన తెనాలి ఏరియాలో కూడా వ్యాక్సినేట్ చేసి ఆ క్యాన్సర్ని కనుక్కోవడం జరిగింది. రాబోయే క్యాన్సర్ కేసులు కూడా గుర్తించడం జరిగింది. ఆ డేటానంతా కూడా స్టేట్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చాను. ఆ నివేదిక ప్రకారం మనం ఏం చేయాలో కూడా వారికి ప్రపోజల్స్ అనేవి సబ్మిట్ చేయడం జరిగింది. ఇది గర్భసంచి. ఈ గర్భసంచి పక్కన 2 అండాశయాలు అనేది ఇక్కడ ఒకటి 2 అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయాల నుంచి ప్రతి నెల కూడా ఒక అండం విడుదలయ్యి ఆ హార్మోన్స్ మూలన మనకి నెలవారీ బ్లీడింగ్ ఇక్కడ మానము లేక విజయనాల నుంచి వస్తుంది. ఇది మానము ద్వారం అన్నమాట. దీనిలో యూ కెన్ ఇన్సర్ట్ యువర్ ఫింగర్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ చిన్న బుడిపులాగా కనిపిస్తుంది కదా, దీన్ని సర్విక్స్ అంటాం. ఇది గర్భసంచి అయితే దీని ముఖద్వారం ఇది అనమాట. ఇక్కడ క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ మూలాన ఇండియాలో మరణాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇప్పుడు ప్యాక్స్మీర్ అంటున్నాం. ఇందాక మీ మేడమ్స్ కూడా అడిగారు, ఏంటి నేను ఇక్కడ చెప్తున్నా కదా మేడం ఒకేసారి కవర్ చేస్తాను. ఇక్కడ వస్తుందండి, ఇక్కడ మీకు తీస్తారు ప్యాక్స్మీర్ అనేది. ఇది వెరీ వెరీ సింపుల్ టెస్ట్. మనం మార్నింగ్ బ్రష్ చేసుకోగానే అందరం ఏం చేస్తాం, బ్రషింగ్ తర్వాత టంగ్ క్లీన్ చేస్తాం. అలాగే ఆ టంగ్ క్లీన్ చేసే ఎలా ఉంటుందో ఆ స్పాచ్లో పెట్టి మేము ఇక్కడ 360 డిగ్రీలు రొటేట్ చేసినప్పుడు ఈ కణజాలాన్ని తీసి ఒక స్లైడ్ మీద పెట్టి పెథాలజిస్ట్ పంపించినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, దీనికి ఈ పేషెంట్కి క్యాన్సర్ రాబోయే క్యాన్సర్ డిటెక్ట్ చేస్తుంది. రాబోయే క్యాన్సర్ ఎన్నాళ్ళు 5 ఏళ్ల ముందుగా 10 ఏళ్ల ముందుగా కూడా ఈ టెస్ట్ గుర్తిస్తుంది. చూడండి ఇది ఎంత ఇంపార్టెంట్ టెస్ట్. ఈ టెస్ట్ తప్పనిసరిగా మ్యారీడ్ ఉమెన్ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రమే చేయించుకోవాలి. ఈ టెస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ 1.5 ఇయర్ మీరు అయిన తర్వాత ఈ ప్యాప్స్మీర్ అనే టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇది తర్వాత ఈ గర్భాశయం లోపల పొరలో ఒక క్యాన్సర్ వస్తుంది. ఇది ఎక్కువ మరణాలను కలిగించదు. ఈ లోపల వచ్చే పొరలో ఉన్న క్యాన్సర్ని నివారించేదానికి మన దగ్గర వ్యాక్సిన్ లేదు. అలాగే రొమ్ము క్యాన్సర్ నివారించడానికి మనకి వ్యాక్సిన్ లేదు. ఈ క్యాన్సర్ మాత్రం 100% కూడా మనం ఆపేసేది ఉంది.
ఆ ఉండే ఆయుధం పేరేంటి? ఇందాక మీకు చెప్పాను, ఇది వ్యాక్సిన్. టీకా లేక హెచ్పివి కమాన్ హెచ్పివి వ్యాక్సిన్. అది ఎప్పుడు తీసుకోవాలి అని అంటే 9 నుంచి 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్యలో ఎన్ని డోసులు అంటే 2 డోసులు తీసుకోవాలి. ఎన్ని డోసులు చేయించుకోవాలి? 2 డోసులు చేయించుకోవాలి. ఈ రోజు మీరు చేయించుకుంటే మళ్ళీ 6 మాసాల తర్వాత సెకండ్ డోస్ చేయించుకోవాలి. డోసేజ్ షెడ్యూల్ చెప్పండి ఎలా? డే 1 ఇప్పుడు చేయిస్తే మళ్ళీ ఎప్పుడు? పెద్దరావూరులోని సుబ్రహ్మణ్యపురంలో శ్రీ బాలాంబిక సమేత శ్రీ సర్వహితేశ్వర స్వామి వార్ల నూతన ఆలయ నిర్మాణం చేస్తున్నట్లు మహావిద్యాపీఠం సభ్యులు తెలిపారు. ఈ నెల 10వ తేదీన నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని వివరించారు. తెనాలి మండలం పెదరావూరులోని మహావిద్యాపీఠం ఆధ్వర్యంలోని శ్రీ అభయహస్త సుబ్రహ్మణ్య క్షేత్రంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇదే సందర్భంగా ఈ నెల 10వ తేదీన శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ బాలాంబిక సమేత శ్రీ సర్వహితేశ్వర స్వామి వార్ల నూతన దేవాలయ సముదాయ నిర్మాణానికి చేస్తున్న శంకుస్థాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. మహావిద్యాపీఠం స్థానికులు సుబ్రహ్మణ్య శర్మ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి తొలి ప్రతిని గ్రామానికి చెందిన రైతు పాలడుగు లక్ష్మణరావుకు అందజేశారు. ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమ వివరాలను తెలియజేశారు. పెదరావూరు జంపని గ్రామాల మధ్య సుబ్రహ్మణ్యపురంలోని శ్రీ అభయహస్త సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఈశాన్య భాగంలో శ్రీ సర్వహితేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మాణం తలపెట్టినట్లు చెప్పారు. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి సూచన ప్రకారం గణపతి బాలాంబిక సమేత సర్వహితేశ్వరుడి దేవాలయ నిర్మాణం తలపెట్టినట్లు చెప్పారు. 10వ తేదీన ఉదయం 11:12 శంకుస్థాపన మహోత్సవం జరుగుతుందని తెలిపారు. భక్తులు 50 మంది స్వయంగా స్వామికి అభిషేకం చేసుకునేలా దేవాలయం నిర్మాణం ఇక్కడ ప్రత్యేకతగా తెలియజేశారు. సుబ్రహ్మణ్యపురంలోని శ్రీ అభయహస్త సుబ్రహ్మణ్య క్షేత్రంలో 5 ఏళ్లుగా పూజలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందేనన్నారు. 2023లో కాంచీ శంకరాచార్య స్వామి హాజరై ఇక్కడ 15 రోజుల పాటు విశ్వశాంతి యోగం జరిపించినట్టు గుర్తు చేశారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో లక్ష్మీ నరసింహమూర్తి, శుభం శర్మ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం భక్తులందరికీ కూడాను క్షేమం కలగాలని కంచి కామకోటి మూలాంనాయ్ సర్వజ్ఞ పీఠాధీశ్వరులైన పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆదేశం మేరకు మన తెనాలి గ్రామ పొలిమేరు పెదరావూరు సుబ్రహ్మణ్యపురం యందు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్మాణం చేయటం, దీని ద్వారా అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇదంతా భక్తులకు తెలిసిన విషయమే. 2023వ సంవత్సరం కాంచీ శంకరాచార్య స్వామి వారు వచ్చి ఇక్కడ 15 రోజులు ఉండి లోక కళ్యాణార్థం అనేక యాగాలు పూజలు చేశారు. వారి యొక్క ఆదేశం మేరకు వారి యొక్క మార్గదర్శనంలో మన దేవాలయానికి ఈశాన్య భాగంలో ఒక అద్భుతమైనటువంటి అమ్మవారు గణపతితో కూడినటువంటి శివాలయాన్ని నిర్మాణం చేయమని ఆదేశించున్నారు. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, స్వామివారు శివాలయాలు చాలా ఉన్నాయి, మరి దీంట్లో ఏమిటి మీరు కట్టేది అని మీరు ప్రశ్న రావచ్చు. వారి ఉద్దేశ్యం 50 మంది స్వయంగా వెళ్ళి ఎలా కాశీ విశ్వేశ్వరుణ్ణి, శ్రీశైలం మల్లేశ్వరుణ్ణి ఎలా అర్చిస్తారో అందరూ కూడాను స్వయంగా వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకునే విధంగా ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయమని వారు ఆదేశించున్నారు. రేపు మాఘశుద్ధ త్రయోదశి సోమవారం అంటే 10వ తారీఖు ఫిబ్రవరి 2025వ సంవత్సరం ఉదయం 11:32 ఇక్కడ ఆ దేవాలయానికి జగద్గురుల యొక్క ఆశీస్సులతో ముహూర్తం, శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించబడ్డది. దాని ప్రకారంగా ఇక్కడ శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. ఆస్తికులందరూ కూడాను ఈ దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని మీకు చేతనైన సహకారం చేసి ఆ సర్వహితేశ్వరుడు, స్వామివారి పేరు సర్వహితేశ్వరుడు, అందరికీ హితాన్ని చేకూర్చేవాడు పరమేశ్వరుడు, ఆ సర్వహితేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సుల్ని పొందుగాక అని మీ అందరికీ కూడాను తెలియజేస్తూ కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేయటం, కేబినెట్లో ఆమోదింప చేయటంపై ఏపీలోని ఎంఆర్పీఎస్, దాని అనుబంధ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో
7వ తారీఖున తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుకల సభకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టాయి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతుకుల మహాసభకు తరలి వెళ్లేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని ఎంఆర్పీఎస్ దాని అనుబంధ సంఘాలు తలపెట్టాయి. ఈ నేపథ్యంలో మారిస్పేటలోని బీజేఆర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో 7వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా పోస్టర్ని ఆవిష్కరించారు. మాదిగల చిరకాల వాంఛ అయినటువంటి ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయటం, కేబినెట్ ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 7వ తేదీన హైదరాబాద్లో జరిగే బహిరంగ సభకు ఏపీ నుంచి మాదిగలు పెద్ద ఎత్తున తరలి వెళ్లే విధంగా చేపట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుకుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా త్వరితగతిన ఎస్సీ వర్గీకరణకు అమలు చేయాలని, దీనికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కొండముది బోజ్బాబు, బీజేఆర్ అధ్యక్షుడు మేకల సురేష్, బీజేఆర్ సెక్రటరీ నలుకుర్తి సద్గుణరావు, ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షుడు అలపర్తి బన్నీ మాదిగ, ఇంకా పినపాటి వందనరాజు మాదిగ, బడుగు సురేష్ మాదిగ, కటివరపు శరత్ మాదిగ, తెనాలి రాజేష్ మాదిగ, కొత్తపల్లి చిరంజీవి మాదిగ, పేరిపోగు ఆదాం మాదిగ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే 7వ తారీఖు నాడు చలో హైదరాబాద్ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో తెనాలి పట్టణ మరియు గ్రామ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు బయలుదేరి మన 30 సంవత్సరాల కళ నెరవేర్చుకోవాలని, అదేవిధంగా మాదిగల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణలో అసెంబ్లీలో తీర్మానం జరిగి బిల్లు పెట్టే దిశగా జరుగుతుంది. అటువంటి కార్యక్రమంలో మన వర్గీకరణకి మాదిగల ఆశ నెరవేరే రోజు వస్తుందని, మన మాదిగలు రాబోయే రోజుల్లో వర్గీకరణ సాధించుకుంటామని, ఆ దిశగా జరుగుతున్న పరిస్థితులు మనకు ముందు చూపుగా సంతోషకరంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాదు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ మొట్టమొదట నేనే చేస్తాను అన్న మాటను నిలబెట్టుకుంటూ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియపరుస్తున్నాం. ఇకపోతే రేపు జరగబోయే కార్యక్రమానికి మరి ఒకసారి అందరూ జయప్రదం చేయాలని తెనాలి పట్టణ ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ విన్నపం చేస్తూ ఫిబ్రవరి 7 హైదరాబాద్లో జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమాన్ని యావత్ మాదిగ జాతి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని తెనాలి బీజేఆర్ కమిటీ తరఫున, ఎంఆర్పీఎస్ తరఫున, ఎంఈఎఫ్ తరఫున, అన్ని ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల తరఫున కోరుకుంటున్నాం. ప్రతి గ్రామ ప్రాంతాల్లో కానీ పట్టణంలో కానీ ఉండే మాదిగలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి కమిషన్ యొక్క నివేదికను ఏకగ్రీవంగా కేబినెట్ ఆమోదించినందుకు రేవంత్ రెడ్డి గారికి, మాన్యశ్రీ పద్మశ్రీ కృష్ణమాదిగ గారి తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. ఆ చొరవతోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి మాదిగల యొక్క 30 సంవత్సరాల ఆకాంక్షను నెరవేరుస్తారని మనసారా కోరుకుంటున్నాం. తెనాలి వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం జరిగింది. 2025-27కు గాను కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోగా పలువురు అభినందనలు తెలియజేశారు. తెనాలిలోని ఆంధ్ర ప్యారిస్ స్టూడియోలో వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025-2027కి గాను అసోసియేషన్ సాంప్రదాయ నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు.
నిర్ణేతలుగా శాశ్వత గౌరవ అధ్యక్షులు కూరపాటి రవికుమార్, ధరణికోట శ్రీనివాసరావు వ్యవహరించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా సుద్దపల్లి సాంబశివరావు ఎంపికైనట్లు గౌరవ అధ్యక్షులు కూరపాటి రవికుమార్, ధరణికోట శ్రీనివాసరావు ప్రకటించారు. అలాగే సెక్రటరీగా వి మణికాంత్, ట్రెజరర్గా శేఖర్, వైస్ ప్రెసిడెంట్గా గౌతమ్, జాయింట్ సెక్రటరీగా దీపక సాయి, రవిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలియజేశారు. అసోసియేషన్ బలోపేతానికి, సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలియజేశారు. వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పాతకాల కార్యవర్గ కాలపరిమితి ముగిసినందున 2024తో ఆ కార్యవర్గం కాలపరిమితి ముగిసినందున నూతన కార్యవర్గం ఎంపిక చేయాల్సిన బాధ్యతతో శాశ్వత గౌరవాధ్యక్షులము ప్లస్ సాంప్రదాయకంగా ఇప్పటివరకు ఎన్నికలు అనే పదం లేకుండా మేము సంస్థ స్థాపించింది 2002 నుంచి ఈనాటి వరకు కూడా పెద్దల మాట గౌరవిస్తూ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఈసారి శాస్త్ర గౌరవించినటువంటి నేను, ధరణికోట శ్రీనివాసరావు గారు, మేమిద్దరం కూడా కూర్చొని సభ్యులు, జనపడి సభ్యుల ఒపీనియన్స్ తీసుకొని అన్ని రకాలుగా ఆలోచించిన మీదట ఈ నూతన కార్యవర్గాన్ని ఎంపికని చేయాలని చెప్పి నిర్ణయించుకొని అందరిలో మంచి సీనియరు సుజనా సాంబయ్య అని పేరు ఉన్నటువంటి సీనియరు వీడియోగ్రాఫర్ అండ్ ఫోటోగ్రాఫరు, ఎడిటింగ్ అన్ని రకాలుగా అంటే ఈ వీడియో ఫోటోగ్రఫీ రంగంలో వివిధ విభాగాలు ఉంటాయి కాబట్టి అన్నింటిలోనూ నిష్ణాతుడు, సీనియరు, అందరికీ చేతోడు వాదోడుకుంటాడు. చాలామందికి అతను అన్ని రకాలుగా సలహాల సంప్రదింపులకు అతని దగ్గరికి వెళ్తారు కూడా. ఇక అలాంటి వ్యక్తి అయితే సంస్థకి మరింత మేలు చేసిన వారు అవుతారని చెప్పి చాలామంది సోదరులు కూడా చెప్పినందున వారి అందరి ఆలోచనలు కూడా తీసుకొని 2025-27 కాల పరిమితికి గాను నూతన అధ్యక్షుడిగా మన సాంబశివరావు గారిని నూతన అధ్యక్షుడిగా ప్రకటించాము. ఎలా అంటే ఈ సంవత్సరం ఒక 3 లక్షల రూపాయలు అంటే నాన్ రిఫండబుల్ ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసి దాని మీద వచ్చే వడ్డీని మాత్రమే వినియోగించుకునేలాగున, ప్లస్ ఎవరికైనా ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి ఏమైనా జరిగితే తక్షణం వాళ్ళకి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసేలాగున, అంటే ప్లస్ హఠాత్తుగా ఏదన్నా అనుకోని ప్రమాదాల వల్ల కానీ ఇంకో రకం కానీ మరణం లాంటి ఎవరికైనా సంభవిస్తే వారికి 20,000 రూపాయలు కమిటీ తరఫున అందజేసేలాగున, మరియు 24/7 ఎవరికి ఏ రంగంలో అయినా ఫోటోగ్రాఫ్ అవ్వచ్చు, వీడియోగ్రాఫ్ అవ్వచ్చు, ఎడిటింగ్ అవ్వచ్చు, ఎల్ఈడీలు అవ్వచ్చు, ఏ దాంట్లో అయినా సరే ఎవరికి ఏ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి 24/7 ఎనీ టైం మొత్తం కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్య ఏదైనా వస్తే తక్షణం వాళ్ళ దగ్గరికి ఎక్కడో ప్రోగ్రామ్ చేస్తుంటారు, వాళ్ళకి అవసరం వస్తుంది, వెంటనే అక్కడికి ఒక టెక్నీషియన్ పంపించడం, వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఇలా కొన్ని రకాలైనటువంటి వాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. మేము మరింతగా మేము చెప్పడం 3 లక్షలు చెప్తున్నాం కానీ ఇంకా ఎక్కువ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాము. ముందుగా ఇంతకంటే నేను మాట్లాడడం చాలా తక్కువ. నేను పనులన్నీ చేసి చూపిస్తానని, మీ అందరికీ హెల్ప్ చేస్తానని, 24/7 అందుబాటులో ఉంటానని విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్యానల్ అనౌన్స్ చేయడానికి పెద్దలందరి ముందు నేను చెప్తున్నాను. ప్రెసిడెంట్గా నన్ను ఎన్నిక చేసుకున్నారు. సెక్రటరీగా బాబీ గారు, ట్రెజరర్గా శేఖర్ గారు, చందులు శేఖర్ గారు, మన వైస్ ప్రెసిడెంట్గా గౌతమ్ ఎన్నుకోవడం జరిగింది. మిగతా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసోసియేషన్ని సంప్రదించి వాళ్ళ పదవులు కోరుకోవచ్చు. జాయింట్ సెక్రటరీ సాయి దీపక్. టెక్నికల్గా ఫోటోగ్రాఫర్స్ని ఇంప్రూవ్ చేయడంలో కానీ, వారి సమస్యల్లో చెదుడు వాదడు ఉండటంలో కానీ ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను. అలాగే ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ సంబంధిత రంగాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా అసోసియేషన్లో సభ్యులుగా ఉండి అసోసియేషన్ పురోభివృద్ధికి తోడ్పడాలని, అందరం కూడా కలిసికట్టుగా ఈ రోజుల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నానాటికి కూడా విలువలు తగ్గిపోతున్నటువంటి ఈ సందర్భంలో అసోసియేషన్ అవసరం ఎంతైనా ఉంది. ఈ అసోసియేషన్లో అందరం కలిసికట్టుగా ముందుకు కొనసాగుతూ అసోసియేషన్ అభివృద్ధికి, మన అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క ఆర్థిక అభివృద్ధికి కానీ, అలాగే టెక్నికల్గా వాళ్ళు అభివృద్ధి చెందడానికి కానీ, అనేక వర్క్షాపులు కండక్ట్ చేసుకోవడానికి కానీ అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలికి చెందిన శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ పీఠాధిపతిగా నియమితులయ్యారు. ప్రముఖ పీఠాధిపతులు భక్తుల సమక్షంలో ఈ నెల 8వ తేదీన స్వామీజీ పీఠాధిరోహణ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా స్వామీజీతో ఎస్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రపంచవ్యాప్తంగా ఆర్యవైశ్యుల ఎలవేల్పు అయినటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి
జన్మస్థలమైనటువంటి అఖిల భారత పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ పీఠాధిపతిగా కూడా తెనాలికి చెందినటువంటి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ కూడా నియమితులయ్యారు. ఈ నెల 8వ తేదీన కూడా వేలాది మంది లక్షలాది మంది భక్తుల సమక్షంలో కూడా పీఠాధిపతిగా కూడా పదవీ బాధ్యతలు అనేది ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ చేపట్టబోతా ఉన్నారు. తెనాలికి చెందిన స్వామీజీ 8వ ఏటనే కూడా ఈ ఆధ్యాత్మిక దీక్ష అనేది కూడా చేపట్టి తెనాలిలో శ్రీ విద్యా పీఠాధిపతిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అట్లాగే శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా దేశవ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. రేపు 8వ తేదీన కూడా ఈ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ పీఠాధిపతిగా కూడా నియమితులైన సందర్భంగా కూడా అక్కడ ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి, అక్కడ పీఠాధిపతిగా నియమితులైన సందర్భంగా స్వామీజీ ఏం చెప్తున్నారనేది కూడా మనం ఎస్ ఛానల్ స్పెషల్ ఇంటర్వ్యూ ద్వారా కూడా స్వామీజీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెనుగొండ వాసవి అమ్మవారి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆర్య వయసుల ఎలుపుగా కూడా వాసవి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఎంతో ఆవిడ జన్మస్థలం పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ అనేది కూడా అక్కడ పెనుగొండలో రేపు ప్రమాణ స్వీకారం పీఠాధిపతిగా మీకు ఎట్లా అవకాశం వచ్చింది, ఎప్పుడు ప్రమాణ స్వీకారం, ఎప్పుడు పీఠాధిపతిగా మీరు బాధ్యతలు చేపట్టబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. ముందుగా శృంగేరి ఉభయ జగద్గురులకు దివ్య పాదజనులకు నమస్సుమాంజలి. పెనుగొండ మహాక్షేత్రము చాలా విశేషమైన క్షేత్రము. ఈ క్షేత్రము కలియుగ ప్రారంభం నుంచి ఉన్నది. ఈ క్షేత్రంలో ఆదిపరాశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి దంపతులకు జన్మించడం జరిగింది. ఈ పరదేవత యొక్క శక్తి చాలా విశేషమైనది. ఈ తల్లి ఆర్యవైశ్యుల యొక్క ఇంట ఆరాధ్య దైవంగా ఆ తల్లిని కొనియాడుతూ ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ పరదేవత యొక్క కృప చాలా విశేషమైనది. పూర్వాశ్రమం మేము కూడా ఆర్యవైశ్యులు అవ్వటం వలన ఆ తల్లి యొక్క ఆరాధన కూడా బాల్యం నుంచి మేము చేయటం జరుగుతుంది. అలాగే ఆ అమ్మ యొక్క జీవి చరిత్ర, అమ్మ యొక్క పురాణ వైభవాలు కూడా అనేకమైన ప్రాంతాల్లో మేము పరిశోధన చేసి అలాగే అమ్మవారి యొక్క జీవి చరిత్రని కూడా ప్రవచనం ద్వారా అందరికి కూడా అందిస్తున్నాము. అలాగే మాకు పూర్వం నుంచి బాల్యం నుంచే పెనుగొండ క్షేత్రానికి అనుబంధం ఉందన్నమాట. ఇప్పుడు అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్టు ఏదైతే ఉందో దానికి మమ్మల్ని పీఠాధిపతిగా నియమించే ముందు నుంచి మాకు ఆ ట్రస్ట్కి సుమారు ఒక 16 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. మాకు పూర్వం ఉన్న గురువు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు బ్రహ్మలీనమయ్యారనమాట. ఆ గురువు గారు మాకు 25 సంవత్సరాల నుంచి అనుబంధంగా ఉండటం జరిగింది. మా బాల్యం నుంచి వారు తెనాలి రావటం, మాతో కలవటం, అలాగే అనేకమైన బోధనలు కూడా చేస్తూ ఉండేవారు. అనేకమైన యాత్రలకు వెళ్తున్నప్పుడు పరమపూజ్య శ్రీ 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 స్వామి కృష్ణానందపురి స్వామి వారితో మేము ప్రయాణం చేస్తూ ఉండేవారు. అలాగే మా పూర్వ ఆశ్రమంలో కూడా మా తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో కూడా వారు చాలా అనుబంధంగా ఉండేవారు. వారికి కూడా చాలా విశేషమైన అనుగ్రహం ఇస్తూ వారి సేవ చేస్తూ ఉండేవారు. అలాగే అఖిలాంధ్ర సాధు పరిషత్తులు కూడా వారు బాధ్యతలు స్వీకరించి అనేకమైన కార్యక్రమాలు కూడా చేశారనమాట. అటువంటి గురువు గారు అమ్మవారిలో ఐక్యం అవ్వటం కూడా చాలా బాధాకరమైన విషయము. కానీ మనిషి పుట్టినాక ఎవరైనా సరే ఏ జీవైనా జన్మించినాక మరణించక తప్పదు. అటువంటి స్థితి ప్రతి మానవుడికి వస్తుంది, ప్రతి ప్రాణికి కూడా వస్తుంది. కానీ వారు పీఠాధీశ్వరులుగా ఉండి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా బాల్యంలో వారు ఉన్నప్పుడు తెనాలి వస్తున్నప్పుడు, మేము బాల్యంలో ఉన్నప్పుడు వారు తెనాలి వస్తున్నప్పుడు బాలస్వామి పెనుగొండలో ఉంటే బాగుంటుంది, మేము పెనుగొండ తీసుకువెళ్తామని చెప్తూ ఉండేవారు. కానీ ఇక్కడ భక్తులు బాలస్వామి మీద అభిమానం ఉండటం వలన లేదు, స్వామివారి తెనాల్లో ఉండటం మాకు ఇష్టము, మేము అందరం అక్కడ స్వామివారు ఉంటే మేము బాధపడిపోతాం, మేమేమైపోతాం అంటూ ఉండేవారు. స్వామివారు ఇక్కడ ఉంటే తెనాలికి మాత్రమే ఖ్యాతి, కానీ స్వామివారు అక్కడ ఉంటే అనేకమైన ప్రాంతాలకి ధర్మాచరణ, ధర్మబోధన చేసే అవకాశం ఉంటుందమ్మా. పెనుగొండ క్షేత్రం అంటే అది వ్యాపకమైన క్షేత్రము. అలాగే ఆ తల్లి విశ్వమాత, వాసవిమాత, ఆ తల్లి యొక్క కృప కూడా చాలా విశేషమైనది. కావున అనేకమైన రాష్ట్రాల నుండి, అనేకమైన దేశాల నుండి, అనేకమైన ప్రాంతాల నుండి అమ్మని వచ్చి దర్శిస్తూ ఉంటారు. ఆ క్షేత్రం ద్వారా అందరికి కూడా ప్రబోధన చేసే అవకాశం ఉంటుందని చెప్తూ ఉండేవారు. కానీ స్వామివారు ఎన్ని చెప్పినా కానీ నమస్కారం చేసి మేము ఊరుకునే వాళ్ళము. కానీ వారు శరీరము వదిలినాక వారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మా ప్రమేయం లేకుండానే మేము చేయటం జరిగింది. అలా గురు యొక్క అనుగ్రహం ఉంది. అలాగే గురు సేవకులం కాబట్టి, వారి శిష్యులం కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ ట్రస్టీ వారు, అక్కడికి వచ్చిన పూజ్య స్వామీజీలు, మాతాజీలు అందరూ కూడా బాలస్వామి చేయాలని చెప్పడం జరిగింది. ఆ సమయంలో మేము నక్షత్ర యాగం చేస్తున్నాం ఇక్కడ. కానీ గురువుగారు శరీరాన్ని ఎప్పుడైతే వదిలారో
అప్పుడు మేము సర్వస్వం కోల్పోయినట్టుగా మేము చాలా దుఃఖించాము. కానీ తక్షణం కర్తవ్యం ఏదైతే ఉంటుందో ఆ బాధ్యతలు చేయాలి కాబట్టి మేము వెళ్ళి చేయటం వలన మరలా ఆ స్వామి యొక్క షోడశి కార్యక్రమాలు కూడా మేము పూర్తి చేసాం 16 రోజుల నాడు. చేసినాక మరలా వారు ఈ పెనుగొండ క్షేత్రం ప్రతిష్ట సమయంలో 2 మాసాలు బాలస్వామి ఇక్కడే ఉండి దీక్ష చేసి యంత్రాలకు తపశ్శక్తి దారపోయటం జరిగింది. చాతుర్మాస్య వ్రతాన్ని కూడా ఆచరించారు. అనేకమైన కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చి ఉపోద్ఘాత చేస్తున్నారు. కాబట్టి బాలస్వామి వారు ఇక్కడ పీఠాధిపతిగా ఉంటే బాగుంటుందని వారందరూ కూడా సంకల్పం చేశారు. వారికి ఒకటే చెప్పాం, మాకేమీ అభ్యంతరం అనేది ఉండదు. మేము ఎక్కడైనా సర్వసంగ పరిత్యాగులము. మేము దేశం కోసము లోకం కోసము అవతరించిన వాళ్ళం కాబట్టి మేము లోకోద్ధరణ కొరకు ధర్మబోధన చేయడానికి మేము సిద్ధమే. కానీ తెనాలిలో మాకు బాధ్యత ఉంది. శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అక్కడ ట్రస్టీ వారందరితో కూడా సంభాషణ చేసి మీరు వారితో సంప్రదింపులు చేసి నిర్ణయిస్తే బాగుంటుందని వారికి సెలవిచ్చాము. వారు 3 మాసాలు సమయం తీసుకొని అనేకమైన ప్రాంతాల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కాశీ, హరిద్వారు, ఋషికేశు ఇలా అనేకమైన ప్రాంతాల్లో ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి అలాగే వారందరి ద్వారా సంప్రదించి ఈ పీఠానికి ఎవరైతే అర్హులు, ఈ పీఠాన్ని ఎవరు ఈ పీఠానికి ఆసీనులై ఉండాలి, ఎవరు ఈ పీఠాన్ని ఎక్కాలి అని చెప్పని వారు చాలా విచారణ చేశారు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా బాలస్వామి గారు ఇలా ఉంటున్నారనే విషయం తెలుసుకొని చాలామంది మహాత్ములు కూడా ఇలా తెనాలిలో బాలస్వామి వారు ఉన్నారు, వారిని మీరు సంప్రదించండి అని వారికి తెలియపరచడం. దీనివల్ల వారు ఎక్కడికి వెళ్ళినా బాలస్వామి మాట వినిపించడం వల్ల మరలా వారు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సమయంలో తెనాలి వచ్చి ఇక్కడ భక్తాదులందరినీ కూడా కలిసి అలాగే ట్రస్టీ వాళ్ళతో కూర్చొని ఏకాంతంగా వారు మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు సరే, భగవంతుడు మనకి భాగ్యం ఇస్తే ఆ భాగ్యాన్ని స్వీకరించాలి. ఇక నుంచి నాకు తెనాలి ఒక కన్ను, పెనుగొండ ఒక కన్ను, ఈ రెండు కళ్ళు లాంటివి కాబట్టి బాధ్యత అమ్మవారే స్వయంగా మాకు ఇచ్చారని మేము భావించి తీసుకోవటం జరుగుతుంది అని చెప్పని ఆ రోజు అందరి యొక్క సభలో మేము చెప్పడం జరిగింది. అట్లాంటి భాగ్యం అమ్మవారు మాకిచ్చినందుకు మా తల్లిదండ్రుల యొక్క జన్మ సుకృతము. అలాగే మాతో పాటు ఉన్న శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి జన్మ ధన్యత. తెనాలి ప్రాంతంలో ఉన్న మాకు, తెనాలిలో పుట్టిన మాకు ఈ భాగ్యం రావటం వలన తెనాలికి కూడా కీర్తి వస్తుందని చెప్పని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ పీఠాధిరోహణ కార్యక్రమం, పట్టాభిషేక మహోత్సవం ఎప్పుడు జరగబోతోంది? ఎన్ని రోజుల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు? ఈ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం, ఈ పీఠాధిరోహణ కార్యక్రమం ఏదైతే ఉందో అది విశేషమైనది. మనము సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం చేస్తూ ఉంటాము. ఆ కళ్యాణంలో స్వామివారికి పట్టాభిషేకం కూడా ఒక విశేషమైందనమాట. అలాగే పట్టాభిషేకం రామచంద్రుడికి జరిగింది మనం ఎవరం కూడా చూసిలేము. భగవత్ యొక్క మూర్తులకు చేస్తుంటే మనం వాటిని దర్శించి ఆనందిస్తాము. అలాగే అనేకమైన ప్రాంతాల్లో మఠాధిపతులకు, పీఠాధిపతులకు పట్టాభిషేకం చేస్తుంది కూడా అక్కడ ప్రాంతం వారికి తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదు. ఈసారి జరిగే ఈ పట్టాభిషేక కార్యక్రమం ఏదైతే ఉందో అది అందరూ వీక్షించాలి, అందరికీ ఆ భాగ్యం కలగాలని చెప్పని అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ అయిన అధ్యక్షులు డాక్టర్ పి గోవిందరాజులు వారు విశేషంగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. వేలాది మంది భక్తులకి అక్కడ వసతి, భోజన సదుపాయము, అల్పాహారము, మంచినీటి సదుపాయము, వారందరూ కూర్చోవటానికి కూడా అక్కడ వసతులన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 6వ తారీఖు మొదలుకొని 6, 7, 8 3 రోజుల పాటు త్రైహిక దీక్షగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ చేయడం జరుగుతుంది. అలాగే 6వ తారీఖు ప్రధానంగా కలశ స్థాపన, విశేషమైన పూజా కైంకర్యాలు, అలాగే వేద పఠనము, అలాగే ఉపనిషత్తు పారాయణము, అవహంతి హోమాలు ఇవన్నీ జరుగుతాయి. అలాగే 7వ తారీఖు కూడా విశేషంగా ఈ కార్యక్రమాలతో పాటు అక్కడ గురు నిలయానికి భూమి పూజా కైంకర్యం కూడా జరుగుతుంది. 7వ తారీఖు ఉదయం పూట భూమి పూజా కైంకర్యము, అలాగే మహాత్ముల చేత ప్రవచన కార్యక్రమం. 7వ తారీఖు సాయంత్రం పూట తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు గుంటూరు కృష్ణా జిల్లా అధ్యక్షులు అయిన శ్రీమాన్ గెట్టిపాటి వాసు గారు, అలాగే ఆ ప్రాంతంలో ఉన్న టీటీడీ దాసాయిచ్ ప్రాజెక్టు యొక్క భక్త బృందం ఎవరైతే ఉన్నారో సుమారు 2000 మందితో కోలాట ప్రదర్శన, అమ్మవారిని వెండి రథంలో ఊరేగింపు, సాధు మహాత్ములను కూడా ఊరేగింపు చేసే కార్యక్రమం ఉంటుంది. శోభయాత్ర విశేషంగా నిర్వహిస్తున్నారు. 7వ తారీఖు సాయంత్రం 4:30 నుండి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 8వ తారీఖు ఉదయము విశేషంగా యజ్ఞ కార్యక్రమాలు, మహాపూర్ణావతి, అలాగే
విశేషమైన పుణ్యనదులు, అలాగే సముద్ర జలాలతో, అలాగే ఆవాహాది దేవత జలములు ఏవైతే ఉన్నాయో వాటితో పట్టాభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే పీఠాధిపతులు, మఠాధిపతులు, మహాత్ములు, సాధు సంతులు, యోగా గురువులు, ఆధ్యాత్మిక గురువులు, ప్రవచనకర్తలు, భక్తాదుల యొక్క సమక్షంలోనే అమ్మవారి యొక్క పాదాల చింత విశేషంగా పట్టాభిషేకము, పీఠాధిరోహణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కూడా 11 గంటల చిల్లరకి జరగబోతుంది. ఈ కార్యక్రమం భీష్మ ఏకాదశి రోజు రావటం కూడా చాలా విశేషమైనది. ఆ రోజు విశేషంగా ఆ పీఠాధిరోహణ కార్యక్రమాన్ని అందరూ సందర్శించాలి, ఆ భాగ్యం అందరూ పొందాలి అనే ఉద్దేశంతో ఇది చాలా విశేషంగా చేస్తున్నారు. ఇది మళ్ళీ జన్మ మనకు ఉంటుందో లేదో తెలియదు, ఇది చూసే భాగ్యం ఉంటుందో లేదో తెలియదు. కానీ పరమాత్ముడు ఆ జగదాంబిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మనం ఈ జన్మ ఈ శరీరం తీసుకున్నాక ఇప్పుడు ఈ భాగ్యం ఇచ్చినందుకు వారు కూడా విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి అనేకమైన ప్రాంతాల నుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. అందరికి కూడా ఇబ్బంది లేకుండా తగు సదుపాయాలన్నింటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా 8వ తేదీన మీరు ఈ పట్టాభిషేక కార్యక్రమం జరిగిన తర్వాత పీఠాన్ని అధిరోహించిన తర్వాత ఈ ట్రస్ట్, ఈ పెనుగొండ ట్రస్ట్ అనేది కూడా మనం ఇంతకు మాట్లాడుకున్నట్టుగానే ప్రపంచవ్యాప్తంగా ఆర్య వయస్సులకు అందరికీ కూడా అమ్మవారు ఇలవేల్పుగా ఉన్నారు. ఆ ట్రస్ట్ కానివ్వండి, ఆ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవన్నీ ముందుకు తీసుకెళ్లే విధంగా మీ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతారు? ముందుగా కన్యకా పరమేశ్వరి అమ్మవారంటే ఎవరు, అమ్మ యొక్క వైభవం ఏంటి, ఆ తల్లి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, అసలు వైశ్యులు ఎవరు, వైశ్యుల యొక్క ధర్మం ఏమిటి, వైశ్యులు ఎవరు, ఆర్య వైశ్యులు ఎవరు, ఇలా అనేకమైన సంశయాలతో చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా మేము ఈ అమ్మవారి యొక్క చరిత్ర వైభవాన్ని ప్రతి చోట కూడా ప్రవచనం చేయాలని, అమ్మవారి యొక్క వైభవ తత్వాన్ని తెలియపరచాలని, అలాగే వాసవి మాత విశ్వమాత, వాసవి మాత విశ్వమంతా కూడా మాత, అందరూ ఆ తల్లిని ఆరాధించవచ్చు. ఒక వైశ్యులే కాదు, కృష్ణుడు యాదవులింటి జన్మించారని యాదవులే పూజిస్తున్నారా, రామచంద్రుడు క్షత్రియులింటి జన్మించారని క్షత్రియులే పూజిస్తున్నారా? లేదు, అందరూ పూజిస్తున్నారు. పరమాత్ముడు ఆ యొక్క వర్ణంలో అవతరించినప్పుడు ఆ యొక్క యుగధర్మము, ఆ యొక్క వర్ణాన్ని వృద్ధి చేయటానికి, ఆ వర్ణంలో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సరిచేయటానికి మాత్రమే పరమాత్ముడు అవతరిస్తాడు. అలాగే శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కూడా ఆర్యవైశ్య ఇంట పుట్టి ఆడబడుచుగా ఉండి పరదేవతగా అయింది ఆదిపరాశక్తి దేవి. ఆ తల్లి విశ్వమాత అని మనకిప్పుడు ప్రభుత్వం వారు కూడా చాలా చక్కగా విషయాన్ని తెలియపరిచి అధికారికంగా ప్రకటించారు ఆ రోజు. అలాగే ఆ రోజు పొట్టు వస్త్రాలను కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అయిన శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి సమర్పణ చేయడం జరిగింది. అప్పుడు కూడా మేము అక్కడే ఉన్నాము. అలాగే అమ్మవారి యొక్క ధర్మం చాలా గొప్పది. శాంతి, ప్రేమ, కరుణ, త్యాగము, అహింస, శీలత, సద్గుణత, మాధుర్యము ఇటువంటి కలిగిన స్వరూపిణి వాసవిమాత. ఈ వాసవిమాత కరుణాంత స్వరూపిణి, అలాగే అపార కరుణామూర్తి. అమ్మ హింస అనేది జరగకూడదు, అహింస స్వరూపిణి. అటువంటి హింస జరగకూడదు, నేను ప్రాణత్యాగమైన చేస్తాను కానీ పరపురుషుణ్ణి నేను కామించిన వాడిని వివాహం చేసుకోనని ఆ తల్లి హింస వద్దు, మనకి త్యాగం కావాలి అని చెప్పని ఆత్మ అర్పణ చేసుకున్నారు. ఆ తల్లి యొక్క త్యాగాన్ని, ఆ 102 దంపతుల యొక్క త్యాగాన్ని మనం గుర్తించి ఆ యొక్క ధర్మ బోధన చేయాలి. అలాగే అమ్మ యొక్క శక్తి విశ్వమంతా కూడా వ్యాపకం చేయాలి. ఎలా చేయాలి, వాటి గురించి బాధ్యతలు తీసుకోవటం జరుగుతుంది. అలాగే క్షేత్ర యొక్క అభివృద్ధి, ఈ క్షేత్రం యొక్క అభివృద్ధితో పాటు క్షేత్రంలో వచ్చిన భక్తాదులందరికీ కూడా ధర్మ బోధన చేయటం, ఈ సనాతన సాంప్రదాయం ఏదైతే ఉందో, ఈ హైందవ సాంప్రదాయం ఏదైతే ఉందో దాంట్లో ఈ వైదికం ప్రధానమైంది. ఈ వైదిక పరంగా ఎవరెవరు ఏ క్రతువులు చేయాలి, ఎలా చేయాలి, ఉపనయ సంస్కారాలు ఎప్పుడు చేయాలి, అలాగే ఏ ఏ సమయంలో ఏమేమి ఆచరణ చేస్తే మనకి ఏ ఏ ఫలితం లభిస్తుంది, అలాగే క్షేత్రం అంటే ఏమిటి, దాని యొక్క క్షేత్ర మహత్యాన్ని, అనేకమైన విషయాలు ఏవైతే ఉంటాయో హైందవ ధర్మంలో ఉన్న విషయాలన్నిటిని కూడా అందరికీ బోధ చేస్తూ అనేకమైన ప్రాంతాల్లో కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని, అమ్మవారి యొక్క చరిత్రని ప్రచారం చేయాలని చెప్పని ఆ ట్రస్టీ వారు కూడా సంకల్పం. మేము కూడా అలానే ఆ సంకల్పాన్ని తీసుకొని అమ్మవారి యొక్క వైభవాన్ని అంతా వ్యాపకం చేయాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పెనుగొండ క్షేత్రానికి కూడా 8వ తేదీన
శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ బాలస్వామీజీ కూడా పీఠాధిపతిగా కూడా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. 6, 7, 8 3 తేదీల్లో కూడా ఎంతో వైభవంగా కూడా ఈ ఉత్సవాలు అనేవి కూడా నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా తెనాలి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ తెనాలికి చెందినటువంటి స్వామీజీ 8వ ఏటనే ఆధ్యాత్మిక దీక్ష చేపట్టి కూడా అప్పటి నుంచి కూడా సనాతన ధర్మ ప్రచారానికి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ కూడా ఎంతోమంది భక్తులకు కూడా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఎంతో గర్వకారణంగా కూడా ఈ ప్రాంతానికి తెనాలి ప్రాంతానికి గర్వకారణంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రసిద్ధి చెందినటువంటి పెనుగొండ క్షేత్రానికి కూడా పీఠాధిపతిగా కూడా ఈ బాలస్వామీజీ నియమితుల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో సంతోషం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ రోజు పీఠాధిరోహణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ పెనుగొండ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ వాసవి అమ్మవారి వైభవాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చాటి చెప్పడంతో పాటు అక్కడ క్షేత్రాభివృద్ధికి కూడా తనవంతుగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా స్వామీజీ తెలియజేస్తా ఉన్నారు. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్. అమృతలూరు మండలంలో దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలియజేశారు. వ్యాపారుల్లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్నారు. అమర్తలూరు మండలం పరిధిలోని ప్యాపారు గ్రామంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వెనిగళ్ల సుబ్బయ్య, లలితమ్మ జ్ఞాపకార్థం ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్, జయశ్రీల ఆధ్వర్యంలో గూడవల్లి ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సహకారంతో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని వెల్లటూరు గ్రామానికి చెందిన కాట్రగడ్డ గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ అమర్తలూరు మండల పరిధిలోని ప్యాపారు, బోడపాడు గ్రామాలకు చెందిన నిరుపేదల ఉపయోగార్థం ఈ ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా శుక్లాలు తీయటం జరుగుతుందని చెప్పారు. వైద్య శిబిరానికి హాజరు కాని వారు అమర్తలూరు, పొన్నూరులో ఎల్వి ప్రసాద్ విజన్ సెంటర్లు ఉన్నాయని అవసరమైన వారు ఉపయోగించుకోవాలని కోరారు. గత 16 సంవత్సరాలుగా దాతలు స్థానికుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రామినేని సాత్విక్, అలపర్తి సీను, మోపర్తి రాంబాబు, దాసరి రమేష్, చందోలు సురేష్, షేకు రహమతుల్లా, మోపర్తి విజయవర్ధన్, టెక్నీషియన్ కొల్లూరి ఆనందకుమారి, ఏరియా కోఆర్డినేటర్ దామర్ల సరళ తదితరులు పాల్గొన్నారు. ప్యాపర్లు గ్రామంలో మరి బోడపాడు గ్రామాలకు సంబంధించి నిరుపేదలైన వారందరూ కూడా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారందరూ కూడా ఉచితంగా శుక్లాలు తీయబడతాయి. దీంట్లో పూర్తిగా దీనికి సంబంధించి వెనిగళ్ల లలితమ్మ మరి సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం వారి మనవడు ఏవల్పల్లి శ్రీధరు, జయశ్రీ దంపతులు మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది ఇక గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని మేము గత 16-17 సంవత్సరాలు చేస్తుంది, గత సంవత్సరం చేయలే. మరి ఈ సంవత్సరం అన్ని గ్రామాల్లో స్థానికుల సహకారంతో మరి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నడింపల్లి వారు మరి దీనికి పూర్తిగా మరి ఆ సిబ్బంది కానీ వారు సహకరిస్తుంటారు. కాబట్టి దీన్ని కంటిన్యూగా అన్ని గ్రామాల్లో చేపట్టడానికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా మిత్ర బృందం తీసుకుంది. దీనికి ప్రప్రదంగా ఈ పేపర్ వృద్ధాశ్రమంలో మరి శ్రీధర్ గారు, జయశ్రీ గారి దంపతులు దీన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు. అట్లాగే దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి పేదలందరూ మరి కంటి చూపు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారనేది తెలుసు. కాబట్టి మీరు దీనికి సంబంధించి ఈ క్యాంపుకి రాలేకపోయినా జంపని గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో రథసప్తమి పూజలు ఎంతో ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని పూజలు నిర్వహించి సూర్య నమస్కారాలు చేశారు. వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో మంగళవారం రథసప్తమి పర్వదిన పూజలను వైభవంగా నిర్వహించారు. అర్చకులు మేడూరు శ్రీనివాసరామూర్తి ఆధ్వర్యంలో ఉదయం సూర్యనారాయణ అష్టకం పారాయణ జరిపారు. అనంతరం స్వామివారి లోహమూర్తికి పంచామృత అభిషేకం చేసి పంచసూక్తాలను పఠించారు. స్వామివారి చిత్రపటం వద్ద శాస్త్రబద్ధంగా చిక్కుడుకాయలతో రథం తయారు చేసి రంగవల్లులపై ఉంచి ఆగమ శాస్త్ర ప్రకారం విశేష అర్చన జరిపారు. భక్తుల చేత అష్టోత్తర శతనామ పూజ చేయించి సూర్య భగవానికి ఆర్ఘ్యం సమర్పించిన అనంతరం సూర్య స్తోత్రాన్ని పఠిస్తూ భక్తులు నమస్కారాలు చేశారు. కంఠమనేని వంశీకృష్ణ, సూరిబోయిన సుబ్బయ్య, పొట్టి శ్రీనివాస్ దంపతుల వార్షిక పూజకు ప్రధాన కర్తకులుగా పాల్గొన్నారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరిపారు. మహాహారతి, మంత్రపుష్పం అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
सूर्याय नमः। ओम ह्रां ह्रीं ह्रौं सः सूर्याय नमः। ओम ह्रां ह्रीं ह्रौं सूर्याय नमः। ओम मित्राय नमः। ओम रवये नमः। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా రథసప్తమి వేడుకలు. వైకుంఠపురం దేవస్థానంలో స్వామి సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం. ఘనంగా జరుగుతున్న శ్రీ భావన ఋషి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు. మంగళవారం వేడుకగా జరిగిన వసంతోత్సవం. క్యాన్సర్ వ్యాధిపై విద్యార్థినీలకు అవగాహన సదస్సు. ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చన్న డాక్టర్ శారద. అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ పీఠాధిపతిగా ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ ఈ నెల 8వ తేదీన పీఠాధిరోహణ చేస్తున్న సందర్భంగా ఎస్ న్యూస్ తో స్వామీజీ ముఖాముఖి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.